రాజ్యాంగానికి అధినేతగా రాష్ట్రపతి, తర్వాత ఉపరాష్ట్రపతి ఉంటారు. రాజ్యాంగంలోని 15వ భాగంలో ఎన్నికలకు సంబంధించి ఆర్టికల్ 324 నుంచి 329 వరకు ఉంటుంది. ఆర్టికల్ 326 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారతదేశంలోని ప్రతి పౌరునికి ఓటు హక్కును రాజ్యాంగ హక్కుగా భావిస్తారు. ఎలక్షన్స్ను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. రీసెంట్గా జరిగిన 18వ లోక్సభ ఎన్నికలు 7 దశల్లో 82 రోజుల్లో ప్రశాంతంగా జరిగాయి. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్న ఎలక్షన్స్గా 18వ లోక్సభ ఎన్నికలు లిఖించబడ్డాయి. 7 దశల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో చివరి దశ జూన్ 1, 2024న జరగ్గా జూన్ 4, 2024న రిజల్ట్స్ వచ్చాయి. గెలిచిన ప్రతి సభ్యుల చేత ప్రోటాన్ స్పీకర్ గారు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించగా జూన్ 24, 2024న పార్లమెంటు సమావేశాలు మొదలయ్యాయి. 18వ లోక్సభ ఎన్నికల్లో 41 పార్టీలకు ప్రాతినిధ్యం రాగా పార్లమెంటులో అడుగుపెట్టబోతున్న వారిలో సగం మంది సభ్యులు కొత్తవారే. 18వ లోక్సభ